ఫోన్ మాట్లాడి వచ్చేస్తుంది. నీకేం కాలేదు కదమ్మా? నువ్వు ఇప్పుడు బానే ఉన్నావు కదా? నాకేం కాలేదమ్మా, నువ్వేం బాధపడకు. నాకిప్పుడే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుందమ్మా. సార్, నేను మీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను సార్. నా ప్రాణం పోకుండా కాపాడవురా. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. ఎందుకంత పెద్ద పెద్ద మాటలు సార్? నాలాంటి వాళ్ళు ఎంతో మందికి జీతాన్ని ప్రసాదించారు. ఇది మీరు నేర్పించిన పాఠాలే సార్. ఎలా మీ రుణం తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాను. ఏదో ఇలా. అమ్మా, అసలు ఎవరమ్మా ఇదంతా చేసింది? అసలు ఎందుకోసమని కిడ్నాప్ చేశారు? నానా, చెప్పమ్మా. ఎవరు ఎందుకు అనే మాటల్ని ఇక నువ్వు నీ మనసులో నుంచి తీసే. ఈ విషయం మన నలుగురికి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. నేను వెళ్ళి కావ్య, పూర్ణ, సుధా వాళ్ళందరినీ పిలుచుకొస్తాను. నువ్వు 5 నిమిషాల్లో రెడీ అవ్వాలి. నువ్విక దేని గురించి ఆలోచించుకో, ఓకేనా? అసలు ఇదంతా చేసింది ఎవరై ఉంటారు? మేము డైరెక్ట్గా డ్రైవర్ ఇంటికి వెళ్ళాం. ఎలాగైనా తన వైఫ్ దగ్గర ఇంకో నెంబర్ ఉండే ఉంటుందని తెలిసి నేను ఊహించాను. నేను అనుకున్నట్టుగానే జరిగింది. మేము అక్కడికి వెళ్ళాక ఇదిగోండి, మీరే ఒకసారి చేయండి. హలో, ఎందుకు ఇప్పుడు ఫోన్ చేసి నా బుర్ర తింటున్నావు? రే మాణిక్యం, ఎక్కడున్నావురా? ఎవరు? నీకదంతా అనవసరం. ఎక్కడున్నావో చెప్పు. నా భార్య నెంబర్ నుండే చేస్తున్నావు. ఎవడ్రా నువ్వు? పోలీస్. నేను చెప్పినట్టు చేయాలి. ఇంకొక 10 నిమిషాల్లో నువ్వు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన అమ్మాయితో సహా నేను చెప్పిన ప్లేస్కి రావాలి. లేదంటే నీ పెళ్ళాం పిల్లలు నీకు దక్కరు. హలో హలో, నీ కూతురు గురించే కదా ఎంత చేస్తున్నావు. మరి తను బ్రతుకుండాలా వద్దా? ఏం చెయ్యొద్దు. ఏంట్రా మాట్లాడుతున్నావు? నా మాట నమ్మవు కదా? నీ పెళ్ళాం చెప్తే నమ్ముతావా? నువ్వు మాట్లాడమంటున్నానా? ఏమయ్యో వద్దయ్యా, నువ్వు కిడ్నాప్ చేసిన వాళ్ళని వదిలిపెట్టే, లేదంటే ఇల్లు మన కూతుర్ని చంపేస్తానని చెప్తున్నారయ్యో. ఇప్పుడు ఏం చేయమంటావురా? సార్, మీరు మా వాళ్ళని ఏం చెయ్యొద్దు. మీరు చెప్పినట్టే చేస్తాను సార్. నా పిల్లలు మీరు ఏం చేయకండి సార్. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. అలా రా దారికి. అయితే నవీన్ ఇప్పుడు ఎక్కడున్నాడయ్యా? బాగా దెబ్బలు తగలడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేశామమ్మా. మేము డైరెక్ట్గా డ్రైవర్ ఇంటికి వెళ్ళాం. ఆ కుర్రాన్ని పట్టుకుని కారణం లేకుండా ఎందుకు కొట్టారు? యాక్చువల్గా ఐశ్వర్యకి తనకు సంబంధం ఉందని ఒప్పించడానికి అలా కొట్టారు. అయ్యో, ఏం బాధపడకుండా అంతా సర్దుకుంటుంది. వీళ్ళకి అసలు మనసు ఎలా వచ్చింది మాస్టర్ గారు? మాస్టర్ గారు,
రవి, అమ్మా నువ్వు వెళ్ళి వెంటనే గణేష్ వాళ్ళ పెదనాన్ని చిన్నానని మేం పిలిచామని చెప్పు. అలాగేనమ్మా. ఇలా చూడండి మాస్టారు, రండి, మీరు కూడా రండి. రమ్మంటున్నానా? మన మాస్టర్ గారు టెన్షన్లో కూడా అందంగా కనిపిస్తున్నాడు కదా. కానీ ఇప్పుడు కూడా అమృతవల్లి బాగా యాక్ట్ చేస్తుందన్నయ్య. ఇంకొద్దిసేపు ఆగరా, మొత్తం కుటుంబం అవమానం పాలవుతుంది. అన్నయ్య, మాస్టర్కి బీపీ పెరిగిపోద్దేమో. అంబులెన్స్ రమ్మని చెప్పనా? అంబులెన్స్ ఎందుకురా, ఏకంగా మార్చురీనే పిలిపించు. బాడీని పడుకోబెట్టే తీసుకెళ్లొచ్చు. రండి. అన్నా, ఓ 10 నిమిషాలు మీరందరూ బయట ఉంటారా? సరే మేడం. మీరు కూడా వెళ్ళండి. అలాగే అమ్మ. మాస్టర్ గారు, ఇలా చూడండి, నేను చెప్పేది కొంచెం వినండి. ఏదేవైనా సరే మీరు కోప్పడకండి. దయచేసి కొంచెం ప్రశాంతంగా ఉండండి. వీళ్ళని మన ఊరికే వదిలిపెట్టకూడదు. ఈ విధవలు మన ఊరికే వదిలేయకూడదు. అయితే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారా? వీళ్ళని చంపేసిన సరే తప్పులేదు. తప్పులేదంటున్నాను. చంపిన వాళ్ళు తప్పులేదు. చంపేస్తారా? వాళ్ళని చంపేసి ఏం సాధిస్తారో చెప్పండి. ఇవ్వండి. దానికంటే కూడా మనం వాళ్ళకి పెద్ద శిక్షనే విధిద్దాం. ఓవే నువ్వు. ఓ పిచ్చిదానిలాగా మాట్లాడుకో. అసలు వీళ్ళని రవి, నువ్వు కొంచెం తలుపుల దగ్గరకేసి బయటకెళ్ళు. అలాగేమ్మా. మా కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారు. ఈ పెళ్లి ఇకపై జరగదు. ఏంటమ్మా నువ్వు అనేది? ఎవరు అలా చేశారంటావు? ఎవరు చేస్తే ఏముంది? ఎవరో మా శత్రువులే ఇలా చేసుండొచ్చు. అదేంటమ్మా అలా మాట్లాడతావు? ఇప్పుడే మనుషుల్ని పిలిపించి ఏమైందో ఏంటో తెలుసుకుంటాను. అరే గోపాల్, మా అమ్మాయి సంగతి పక్కన పెట్టండి. ఈ పెళ్లి ఇకపై జరగదు. ఎందుకమ్మా అపశకనం మాట్లాడతావు? మీ అమ్మాయికి ఏమీ అవదు, క్షేమంగా తిరిగి వచ్చేస్తుందిలే. ఇంతకు మించి ఇంకేం జరగాలంటున్నారు? కథని మొత్తం నడిపించారు కదా. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? చెప్పండి, ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? ఈ సంతోషం కోసమేనా మీరిదంతా చేసింది? ఇలాంటి సంతోషం వల్ల మీకేం దక్కిందని అనుకుంటున్నారు? ఏంటమ్మా నువ్వు అనేది? మా మీదే అభాండం వేస్తావా? మాట్లాడకండి. ఇక మీరు మాట్లాడకండి. మా కూతురు మా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు రెడీ అయ్యి మండపానికెళ్ళి గణేష్తో తాళి కట్టించుకుంటుంది. మీరే కిడ్నాప్ చేయించారని పోలీసులు కనిపెట్టేశారు. నా అన్నయ్యగా మిమ్మల్ని భావించాను కనుకే ఆ రోజున మీ దగ్గరకొచ్చి క్షమించమని అడిగాను. మీకు కూడా అక్కా చెల్లెళ్ళు తోడబుట్టుంటే అసలు మీకు ఆడదాని ప్రేమేంటో తెలిసేది. లేక ఒక అమ్మాయిని కని పెంచుండుంటే ఆ అమ్మాయి మనసేంటో మీకు తెలిసేది. సంతానం లేకుండా మీకు ఆ దేవుడు చాలా మంచి పని చేశాడు. ఆ దేవుడికి ముందే అర్థమైపోయిందండి, మీరు పనికి మాలిన పట్టుదలకు పోయి ఆ పుట్టిన బిడ్డ జీవితాన్ని కూడా నాశనం చేస్తారని ఆ దేవుడికి అర్థమైపోయింది. అందుకనే మీకు అలాంటి ఒక అదృష్టాన్ని ఆ దేవుడు ఇవ్వలేదని అనుకుంటున్నాను. అందులోనూ మీరొక ఆడపిల్లని కనుంటే గనక మీకు తెలియకుండా పెళ్లి చేసుకుందని చెప్తే తనని ముక్కలుగా నరికి పారేసేవాళ్ళు కదా.
పెళ్లి జరగకుండా పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేసి ఇంకొక వ్యక్తికి ఈ అమ్మాయికి సంబంధం అంటగట్టి ఆ మాటలు వీడియో చేయించారే? మీ మనసులో మీరంత క్రూరంగా ఎలా ఆలోచిస్తారండి? మా కూతుర్ని ఇంత నీచంగా అవమానించి మరి ఈ పెళ్లిని ఆపాలనుకున్నారా? హత్య చేసే హంతకుడైనా ఆ క్షణంలో కోపంలో చేసేస్తాడు. కానీ మీరు ఇలాంటి ఒక నీచమైన పనిని ఆలోచించి నిర్ణయించి నెమ్మదిగా పథకం ప్రకారం చేసేశారు కదా. మీ మనసు లోపల ఇంకెంత దురాలోచనలు ఉన్నాయో. ఇప్పటికీ కూడా ఈ ఊరంతటికీ న్యాయం తీర్చే బర్మా కుటుంబం. మీరు నడిచి వస్తుంటే ఎవరైనా సరే లేచి నిలబడి నమస్కరిస్తారు. మీరు ఇలాంటి నీచమైన పని చేశారని తెలిసిందంటే మీరు వెళుతుంటే వెనకనే కాదు, మీ ముఖానికి ఎదురుగా నిలబడి కాండ్రి చుమ్మేసిపోతారు. ఇదంతా పక్కన పెట్టండి. మా అన్నయ్య అచ్చం దేవుడేనని మీ తమ్ముడు మాతో చెప్తూ ఉంటారు. ఇంకా మీరు ఆయన మనసులో అలాగే ఉన్నారు కూడా. ఆయన నోటితోనే మిమ్మల్ని ద్రోహి అని చెప్తే ఆ తర్వాత మీరు ప్రాణాలతో ఉండగలరా? గణేష్, సత్య, మనీష వీళ్ళందరూ మిమ్మల్ని పెదనాన్ననే కాదు, ఒక మనిషిగా కూడా గౌరవించరు. ఇప్పటికీ కూడా నా కూతురు ఎవరమ్మా ఇదంతా చేశారని నన్ను అమాయకంగా అడిగింది. మీరే ఇలాంటి పనికి మళ్ళీ పని చేశారని నేను తనకి చెప్పను కూడా. ఓ 60 ఏళ్లు తలెత్తుకుని జీవించిన మనిషి కృంగి కుసించి రోడ్డు నడుచుకుంటూ వెళ్ళడాన్ని ఊహించుకున్నాను. దాన్ని నేనే తట్టుకోలేకపోయాను. ఒకవేళ ఇదంతా జరిగిపోయి అలాంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడి ఉండుంటే ఇలాంటి నీచమైన పనికి మీరే ఒడిగట్టారని నాకు తెలియగానే నాకే మిమ్మల్ని బాగా కొట్టి నాకున్న కోపాన్ని తీర్చుకోవాలన్నంత ఆవేశం వచ్చింది. మరి నా భర్తకి ఇంకెలా ఉంటుంది చెప్పండి. చెప్పండి, ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. మా అమ్మాయి గురించి మీరు తప్పుగా మాట్లాడేందుకు మిమ్మల్ని కొట్టిన మనిషి ఈ పనికి ఏం చేస్తుంటారు? నా కూతురు జీవితాన్ని నాశనం చేద్దామనుకున్నవాడు తన కంటి ముందే నిలబడున్నప్పుడు నేను చెప్పిన ఒక మాట కోసం ఇంత గంభీరంగా నిలబడున్నారు కదా ఈయన ముందు మీరందరూ ఎందుకు పనికిరారు. ఒక ఆడదాని మాటకు విలువనిచ్చే మనిషి అలాంటి మనిషి కూతురు జీవితం నాశనం అవుతుందో చెప్పండి. అలాగే కదా మీరు అనుకున్నారు. సరే, మీరే గెలిచారని అనుకుందాం, మేం ఓడిపోయాం అనుకుంటాం. నేనిప్పటికీ చెప్తున్నాను, చచ్చినా సరే మేము దీని గురించి ఎవరితో చెప్పం. ఎందుకంటే ఆ రోజు నేను మీ ఇంటి గుమ్మ ముందు నిలబడి మిమ్మల్ని సొంత అన్నయ్యలాగా భావించానని చెప్పాను కదా, అదేమి నా నోటి నుంచి వచ్చిన మాట కాదండి, మనసులో నుంచి వచ్చింది. మా అన్నయ్యని నేను దోషిగా నిలబెట్టి అవమానించలేనండి. పోనివ్వండి, మీరు ఆశించినట్టుగానే ఈ పెళ్లిని మనం ఆపేద్దాం. ఇక ఎప్పటికీ జరగదు. మేము మా అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాం. రండి మాస్టర్ గారు. అమ్మా అమృత, నన్ను క్షమించమ్మా. నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు నన్ను క్షమించమ్మా. నేను చాలా ద్రోహం చేశాను. నన్ను క్షమించమ్మా. ముందు మీరు పైకి లేకండి. నన్ను క్షమించావని చెప్పమ్మా. అమ్మా, నీ ముందు నిలబడ్డానికి కూడా నాకు అర్హత లేదమ్మా. దయచేసి నన్ను క్షమించమ్మా. మీరు కూడా నన్ను క్షమించండి మాస్టర్. పైకి లేవండి. దయచేసి నన్ను క్షమించండి అయ్యా. నన్ను క్షమించండి. ఇప్పుడే తెలిసిందమ్మా, నా బుద్ధి ఇలాంటిదని తెలియడం వల్లే ఆ దేవుడు నాకు సంతానం కూడా ఇవ్వలేదు. అయ్యో, నేనలా మిమ్మల్ని తెప్పి పొడవాలని అనలేదండి. తప్పేమి కాదమ్మా, తప్పు కాదు. అందుకేనమ్మా నాకు ఇప్పటికి కనువిప్పు కలిగింది. ఇప్పటికైనా నేను మనిషిగా మారకపోతే ఇక నా చావుకు కూడా అర్థం ఉండదమ్మా. అది మీ మనసుకు అర్థమైందంటే అదే మాకు చాలు. నన్ను క్షమించారని ఒక్క మాట చెప్పమ్మా. నేను అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతారమ్మా. అయ్యో, దేనికోసమైనా మేము ఇంత ఓర్చుకుంది. మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అందుకనే కదా ఈ విషయం గురించి మేము ఎవరితోనూ చెప్పలేదు. పదండి, మనం వెళదాం.
నిజంగానే నువ్వు నన్ను క్షమించావమ్మా? అన్నీ మర్చిపోయాను. అయితే నువ్వు నన్ను అన్నయ్య అని పిలవచ్చు కదమ్మా. మీరు ఎప్పటికీ కూడా నా కన్నయ్యే. మీరలా ఏడవకండి. అమృత, పైన అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, వెళ్దాం పద. మీరు పదండి. ముందు మీ కళ్ళు తుడుచుకోండి. పదండి. అదేంటన్నయ్య ఎంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయారు? పదండి. ఏమే, నీకే చెప్పేది. నిన్ను ప్రాధేయపడి అడుగుతున్నానే, ముందుకొచ్చి కూర్చోవే. కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధి పోదని చెప్పావు. ఇప్పుడెందుకు ముందొచ్చి కూర్చోమని చెప్తున్నావు? రండి రండి రండి. హలో హలో హలో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఈయన గోకుల్ సార్, ఐపీఎస్ ఆఫీసర్. మా నాన్నగారి స్టూడెంట్ ఈయన. హలో సార్. హలో సార్. నైస్ టు మీట్ యూ. ఈ ఫంక్షన్ కి సార్ రావటమే చాలా పెద్ద గిఫ్ట్. అయ్యో అలాంటిదేం లేదు, మీరిద్దరు చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి, బాగా నవ్వుకోండి. ఇదేనే మీరందరూ కలిసి ఆఖరిసారిగా నవ్వుకునే క్షణాలు. పొద్దున్నే పెళ్లి మండపం శవం మండపంలా మారుతుంది. ఇప్పుడే అందరూ బాగా నవ్వుకోండి.